కర్ణాటకలోని బెళగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. టాలీవుడ్ పెద్దలతో మీటింగ్ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక చాపర్లో సీఎం రేవంత్ రెడ్డి బెళగావికి బయలుదేరతారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బెళగావిలో బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పురస్కరించుకుని ఇవాళ రేపు బెళగావిలో ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి నవ సత్యాగ్రహ బైఠక్ గా నామకరణం చేశారు. ఈ సమావేశాలకి సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీసు బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు ఇలా దాదాపు 200 మంది పార్టీ అగ్రనేతల్ని ఏఐసీసీ ఆహ్వానించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, కర్ణాటక కేంద్రంగా బెళగావి కేంద్రంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ ఆహ్వానితులు, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్స్ తో పాటు పిసిసి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్, రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా 10 గంటల తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో సీఎం రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి సమావేశం ఉంది. సమావేశం అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కాంగ్రెస్ నేతలంతా కూడా కర్ణాటక బెళగావి వెళ్ళబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణతో పాటు అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా సరే దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి లక్ష్యంగా ఎప్పటి నుంచే సిడబ్ల్యూసీ సమావేశాల్లో కీలకమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.